బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిధిలోని సోలార్ ప్యానెల్ వద్ద ఉన్నటువంటి వైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిధిలోని సోలార్ ప్యానెల్ వద్ద ఉన్నటువంటి వైర్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అయితే రైల్వే అధికారులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిధిలోని సోలార్ ప్యానెళ్ల వద్ద ఉన్నటువంటి వైర్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో ఈ దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిప్పు పెట్టినటువంటి వ్యక్తిని గుర్తించేటువంటి ప్రక్రియను ప్రారంభించారా? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీరాజ్. నిత్యం రద్దీగా ఉండే తుని రైల్వే స్టేషన్ లో అయితే ఒక్కసారిగా అలజడి రేగింది. తుని రైల్వే స్టేషన్ అంటే ఇది మొత్తం దాదాపు అన్ని ట్రైన్స్ ఈ రైల్వే స్టేషన్ లో అయితే హాల్ట్ ఉంటుంది. మొత్తం ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది తుని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ రూమ్ నుంచి మొదటి అంతస్తులో అయితే సోలార్ ప్యానల్ అయితే ఉంది. దీనికి అంటే కాపర్ వైర్ల కోసం అయితే గుర్తు తెలియని వ్యక్తి దీన్ని నిప్పు అంటించారని చెప్తున్నారు. ఈ నిప్పు అంటించిన వెంటనే ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అయితే ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళనకు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే చేరుకున్న రైల్వే అధికారులు అయితే అక్కడ పొగలు మంటలు వస్తున్న ప్రాంతాన్ని గుర్తించి అగ్నిమాపక శాఖ అధికారులకైతే సమాచారం అందించడం, వెంటనే వారు ఓటౌటిన అక్కడికి రావడం, మంటలను అదుపు చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ నిప్పు అంటించిన వ్యక్తిగా అనుమానిస్తున్నారో ఆ వ్యక్తిని అయితే రైల్వే అధికారులు అదుపులో తీసుకుని పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు దేనికోసం ఈ నిప్పు పెట్టారు, అసలు అంటే ఇతను మతిస్థిమితం లేని వ్యక్తా లేకపోతే సోలార్ ప్యానెల్ వద్ద ఉన్న రాగి వైర్ల కోసం ఇటువంటి నిప్పు పెట్టారా అనేది పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా అంటే ఆ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరో గుర్తు
తెలియని వ్యక్తి దీనికోసం రాగి వైర్ల కోసం నిప్పు పెట్టారు, లేకపోతే అతను మతిస్థిమితం అనేది పోలీసులు అయితే విచారణ చేపట్టారు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు, అంటే ఈ దట్టమైన పొగలు మంటలు చూసి ఆ భయాందోళనకు గురైన ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిమాపక శాఖ అధికారులు అయితే దాన్ని మంటలు ఆర్పిన వెంటనే ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు కూడా ఈ సంఘటన నుంచి ప్రశాంతంగా ఎటువంటి నష్టం లేకుండా తప్పించుకున్న నేపథ్యంలో వారు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే తుని రైల్వే స్టేషన్ లో నెలకొంది. ఈ వ్యక్తి అయితే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, ఈ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తుని రైల్వే స్టేషన్ లో ఉంటున్నాడు, అసలు ఈ పైకి వరకు ఎలా వెళ్ళాడు, నిప్పు పెట్టి అంత ధైర్యంగా ఈ ప్యానల్ కు నిప్పు ఎలా పెట్టాడు అనే దాని మీద పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అసలు దీని మీద అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దీన్ని నిప్పు పెట్టాల్సిన అవసరం ఏముందనే సమాచారం అయితే పూర్తిగా తెలుస్తుంది. శ్రీరాజ్, ప్రమాదానికి సంబంధించి ఏమైనా నష్టం జరిగిందా? అదేవిధంగా రైళ్ల రాకపోకలకి ఏమైనా అంతరాయం ఉందా? దాని మీద రైల్వే శాఖ అధికారులు ఏమైనా స్పందించారా? శ్రీరాజ్, ఈ రైల్వే స్టేషన్ అంటే రైల్వే ట్రాక్ కి ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఈ రైల్వే రాకపోకలు అయితే యథావిధిగా అక్కడ పొగలు వ్యాపించినప్పుడు కూడా యథావిధిగా కొనసాగాయి. రైల్వే అధికారులు మాత్రం అసలు రాగి వైర్ల కోసం, అంటే కాపర్ వైర్ల కోసం మాత్రమే ఈ నిప్పు పెట్టారనే అనుమానం అయితే రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా అయితే రైళ్లు రాకపోకలు అయితే సాగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అంతరాయం లేదు. ఈ ఎవరైతే నిప్పు పెట్టారో ఆ వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకుని విచారణ సాగిస్తున్నారు. అసలు ఎందుకు నిప్పు పెట్టాడు అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. శ్రీరాజ్, థ్యాంక్ యూ.